గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంతో మంది యాక్టర్స్ వాళ్ళ మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ ఎంతో మంది పేద విద్యార్థుల్ని చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. అదే తరహాలో యాక్టర్ సూర్య గారు అయితే ఆయన తమిళ యాక్టర్ అయినా కానీ మన తెలుగు యాక్టర్ అనే విధంగా ఆయన సినిమాలు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సో అలాంటిది ఆయన కూడా ఇప్పుడు ఒక 51 మందిని పేద విద్యార్థుల్ని మారుమూల గ్రామం నుంచి వచ్చిన వారిని చదివించి ఎంబీబీఎస్కి క్వాలిఫై అయ్యే విధంగా ఆ స్థాయికి తీసుకురావడం జరిగింది తన అగరం ఫౌండేషన్ ద్వారా. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది హీరోస్ చేస్తూనే ఉన్నారు. మన తెలుగులో బాలకృష్ణ గారు కావచ్చు హాస్పిటాలిటీ ద్వారా, మన మహేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా ప్రభాస్ గారు, ఇలాంటి చాలా మంది తన వాళ్ళని ఉనికిని చాటుకుంటున్నారు. అంటే ఒక ప్రజల వల్ల మేము ఎంత గొప్ప యాక్టర్లు అయ్యాం కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతో ఈ విధంగా చేస్తున్నారు. ఇది ప్రజలకి చాలా ఇన్స్పిరేషన్, మా హీరో ఈ విధంగా చేసాడు అని చెప్పుకోవడానికి కూడా. సో ఈ విధంగా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంత గొప్ప డెసిషన్ తీసుకొని ఈ విధంగా చేసిన సూర్య గారిపై ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు కృష్ణ. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య గారు 51 మంది పేద విద్యార్థుల్ని ఎంబీబీఎస్ సీట్కి క్వాలిఫై చేయడం జరిగింది. అసలు మీరు ఎలా ఫీల్ అవుతుంది? అతను ఒక హీరో అయ్యుండి ఇంట్లో సంపాదించుకున్నదంతా ఇంట్లో కూర్చొని తినొచ్చు, కానీ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి అందులో 51 మందిని జాయిన్ చేసుకొని ఈ ఏడాది ఆ 51 మందికి అది ఎగ్జామ్స్ అనేది ఒకటి పెట్టారు. దాంట్లో ఆ 51 మంది సెలెక్ట్ అయ్యి ఎగ్జామ్లో పాస్ అయ్యారు. సో అవన్నీ చేయటం నాకు తెలిసి అతను చేయకపోయినా ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఇవన్నీ స్థాపించి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళందరికీ మంచి చేస్తున్నారు చూడు, దాంట్లో నాకు బాగా నచ్చాడు సూర్య గారు. ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వాళ్ళ పేద విద్యార్థులు అని చెప్పేసి ఆయన కూడా ఎమోషనల్ ఏడవడం జరిగింది. అంటే ఏ సంబంధం లేని వాళ్ళ కోసం ఒక పెద్ద హీరో ఈ విధంగా కంటతడి పెట్టుకోవడం ఎలా అనిపిస్తుంది? అదే బ్రో, అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంత పెద్ద స్టార్కి. కానీ అతను ఫీల్ అయ్యాడంటే అంత మంచి హీరో లేనట్టే నాకు తెలిసి తమిళ్లో. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఆయన ఏదైనా ఫంక్షన్కి వచ్చినా కూడా న్యాచురల్గా వచ్చి న్యాచురల్గా మాట్లాడి వెళ్ళిపోతారు. ఒక స్టైల్గా అనేది ఏముండదు, ఒక ఓవర్ యాక్షన్ అనేది ఏం చేయరు. అతని పని ఏది అతను చూసుకొని వెళ్ళిపోతాడు. అలాంటి హీరో కూడా ఆమెకి జ్యోతి మేడంకి హస్బెండ్గా రావటం చాలా అదృష్టం అని చెప్పాలి. సో మొత్తానికి హీరోస్ ఇలా ఇన్స్పిరేషన్ గా ఉంటే చాలా మందికి బెటర్. ఇలాంటి హీరోలు ఇంకా ఇతను చూసి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా మహేష్ బాబు గారు చేసినట్టు, రామ్ చరణ్ గారు చేస్తున్నట్టు, ఇంకా కొంతమంది ఇలాగే కొంతమంది జనాల మధ్యలో నిలిచిపోవాలని ఇలాగే కొంతమంది స్థాపించి వాళ్ళకు కూడా అవకాశాలు ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయటం కానీ కొత్తగా ఇలా నేర్చుకుంటా పోతే ఒకరిని చూసి ఒకరు మంచోళ్ళుగా మన మధ్యలో నిలిచిపోతారు. యాక్టర్ సూర్య గారు 51 మందిని ఎంబీబీఎస్ చదివి క్వాలిఫై అవ్వడం జరిగింది ఎగ్జామ్. సో ఎలా అనిపిస్తుంది, వాళ్ళు డాక్టర్లు అయినట్టే? ఇంకా సార్ నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి నాకు 2 పిల్లలు, నా పిల్లలకి నేను ఎంత కష్టపడుతున్నానో ఎంత చేస్తున్నానో ఆ బాధ నాకు తెలుసు. ఒక తండ్రిగా ఆలోచించి పేద ప్రజలు, నేను సినిమా మీదే హీరో కాదు రియల్ లైఫ్లో హీరో అని చెప్పి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసింది పునీత్ రాజ్ కుమార్, కన్నడ సూపర్ స్టార్. మన ఇండస్ట్రీ కాదు, మన ఏరియా కాదు, కన్నడ సూపర్ స్టార్. ఆయన చనిపోయేంత వరకు కూడా ఇది జనానికి ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని ఒక్కడు కూడా బయట పెట్టలేదు. నేను ఇది చేస్తున్నాను. అతను చనిపోయిన తర్వాత ప్రపంచానికి తెలిసింది. ఇది కూడా చేయటం చాలా గొప్పగా ఉంది. మహేష్ బాబు గారు కూడా చేస్తున్నారు మన తెలుగులో. మన మహేష్ బాబు గారు కూడా చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది పేరు తెచ్చుకోలేదు బయటికి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఏ వ్యాధితో అయితే చనిపోయారు, అదే కాన్సెప్ట్తో ఒక పెద్ద హాస్పిటల్ కట్టి మన 2 తెలుగు రాష్ట్రాలకి హెల్ప్ చేస్తున్నారు. అలా ఇంకొక హీరో, నేను తెర మీదే హీరో కాదు రియల్ లైఫ్లో హీరో అండి. ఒక సూర్య గారిని నేను ఒక 2 బిడ్డల తండ్రిగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే క్వాలిఫై అయిన ఎవ్వరు కూడా డబ్బులున్న వ్యక్తులు కాదు, కనీసం ఒక పూట తినడానికి కూడా ఇబ్బంది పడే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ పేదరికం వాళ్ళని ఆపలేకపోయింది. ఇప్పుడు ఇంత గొప్ప అవకాశాన్ని వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకున్నారు మంచిగా చదువుకొని. అది ఎలా అనిపిస్తుంది? నాకు వాళ్ళ తల్లిదండ్రులకి థ్యాంక్ యూ చెప్పాలి. ఆ తల్లిదండ్రులు నేర్పిన విధానాన్ని, నా తండ్రి పడుతున్న కష్టం, నా తల్లి పడుతున్న కష్టం అని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. నా తల్లి ఆ పని చేస్తుంది, నా తండ్రి ఈ పని చేసేవాళ్ళు, నా అదే అని చెప్పి
ఆ బాధని బయటికి రానియకుండా బయట కాకుండా వాళ్ళు నేను చదవాలి, నేను 10 మందిలో పేరు తెచ్చుకోవాలి అని యూత్కి ఎప్పుడైతే మనసులో నాటుకుందో స్పాన్సర్గా ఆయన చేయాల్సింది చేశాడు. ఇప్పుడు ఎవరైనా నువ్వైనా 10 లక్షలు ఇవ్వచ్చు, ఆయనైనా 10 లక్షలు ఇవ్వచ్చు. నాలో విషయం లేదనుకో నేనేం చేయలేను. వాళ్ళు తన కష్టాన్ని, నేను పడుతున్న కష్టాన్ని ముందు పిచ్చరు, నా కుటుంబం ఇబ్బంది పడకూడదని వాళ్ళు నడుం కట్టి చదివి సాధించి ఈ రోజున స్టేజ్ మీద నిలబడ్డారు. అలాగా ప్రతి ఒక్కరు యూత్ కూడా ఎవరైనా సరే మనం చదవాలి, నా కుటుంబం కావాలి, నా తండ్రిని ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్ళాలి, నా తల్లిని ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్ళాలని. ఇప్పుడు స్పాన్సర్స్ ఎక్కడైనా వస్తారు. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్లు స్కాలర్షిప్ కూడా ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? చదవాలి అని, బాగా చదవాలి అని. మనం అమెరికా అని కానీ, లండన్ కానీ, ఎక్కడ న్యూజిలాండ్ కానీ ఎక్కడైనా మన దేశాల్లోకి వెళ్ళినా, దుబాయ్ కంట్రీ అయినా కానీ ఓన్లీ నీకేం కావాలి? చదువు. నువ్వు డాక్టరా, ఇంజనీరా, సివిల్ ఇంజనీరా, ఎన్ని కావాలంటే ఏంది? నీలో టాలెంట్ ఉండాలి, నీలో విషయం ఉండాలి. నువ్వు ఎంత కష్టపడితే అంత రాడు తేలుతావు. దానికి నిదర్శనం నీలో ఉన్న కష్టాన్ని, శ్రమను చూసి నీకు ఏంటి మైనస్? చదువు. చదువుతో డబ్బు లేదు, చదువు ఉంది, డబ్బు లేదు. ఆ డబ్బు అనేది ఆయన ఒక ఫౌండేషన్ స్థాపించి అందులో చేర్చుకొని వీళ్ళు టాలెంటెడ్గా చదివి వాళ్ళ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఒక తమిళనాడు రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారు. అతను సంపాదించిన డబ్బు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు, దేని మీద చేయొచ్చు, హ్యాపీగా మనం బతకొచ్చు. కానీ ఒక పేద ప్రజల్ని తీసుకొచ్చి అతను చదివించి ఒక స్టేజీ మీద తన గురించి చెప్తుంటే తను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడండి. ఒక కన్న తండ్రిగా ఒక పిల్లలు ఒక గొప్ప స్థాయికి వెళ్తుంటే ఒక కన్న తండ్రి ఎలా బాధపడతాడో, ఏడుస్తాడో, అలా తను ఏడవట్లేదండి. ఆయన ఆనందంతో ఆనంద బాష్పాలయ్యి అది నేను కోరుకున్నది. ఒక మనిషికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. నేను ఇది చేయాలి, ఇది కావాలి. ఆ కళ అనేది అతనికి పెట్టిన దానికి, వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు సాధించిన విజయానికి ఆయనకి ఆనందంతో వచ్చిందే కానీ ఆయన ఏదో కెమెరా ముందు ఇలా చేయాలని కాదండి. ఆయన రియల్ హీరో. నమస్కారం అండి. నమస్తే సార్. తమిళ యాక్టర్ సూర్య గారు అగరం ఫౌండేషన్ ద్వారా 51 మంది విద్యార్థులను చదివించి వాళ్ళు MBBS సీట్కి క్వాలిఫై అయ్యారు. అది చెప్తూ ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు చాలా. అసలు ఎలా అనిపిస్తుంది ఈ విధంగా పేదవాళ్ళని చదివించి ఈ స్థాయికి తీసుకురావడం? చాలా ఆనందంగా ఉందండి. మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి చాలా ఆనందపడుతూ ఉంటాం. ఎందుకంటే సూర్య గారు అగరం ఫౌండేషన్ పెట్టి 50 మంది కుర్రోళ్ళని చదివించడం అంటే సామాన్యమైన పని కాదు. డబ్బులు ఇచ్చేసి దులుపుకునే వ్యవహారం కాదు. అది సేవా తత్పరతతో చేయవలసినటువంటి కార్యక్రమం, చాలా నిబద్ధతతో చేయవలసిన కార్యక్రమం. అదే కాకుండా సూర్య గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద జనాల పట్ల చాలా వాత్సల్యంతో ఉంటారు. హీరోలందరూ కూడా చాలా వరుసలో చెప్పుకోవాలనుకుంటే మన రాఘవ లారెన్స్ గారు నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఆయనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు, వికలాంగులను చూసుకోవడం కానీ, పిల్లల గుండె ఆపరేషన్ కానీ, గుండె ఆపరేషన్ ఎవరికైనా సరే ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వెళితే ఫ్రీగా గుండె ఆపరేషన్ చేయించడమే కానీ, అలాగా అది సంపాదించిన దాంట్లో సగానికి ఎక్కువగానే పేద ప్రజల కోసం ఇచ్చిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో, ఈ మధ్యనే కాదు చాలా కాలంగా మహేష్ బాబు గారు ఆయన కూడా చిన్నపిల్లలు గుండె ఆపరేషన్ 100 మందికి చేపించారు ఆయన. ఇప్పుడు ఈ మధ్య సినిమా హీరోలు ప్రతి ఒక్కరు కూడా మనల్ని అభిమానులు ప్రజల నుంచి మనం సంపాదించుకుంటున్నాం. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవకు ఉపయోగించాలని సినిమా వాళ్ళు మాత్రం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే ఆయన సేవకు అంతే లేదు. నిజంగా మనుషుల్లో దేవుడు అంటారు. అలాగే బాలయ్య బాబు కానీ, చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఆయన సేవ చేసినటువంటి చాలా చాలా కార్యక్రమాలు జనాలకు తెలియనివ్వకుండా చూస్తూ ఉంటాడు. ఎందుకులే మనకి ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత 30 కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు
రెండు రాష్ట్రాలకి సప్లై చేయడమే కాకుండా చాలా చాలా మందిని బ్రతికించినటువంటి మహానుభావుడు చిరంజీవి గారు. ఆయన సేవకి అసలు అంతే లేదు. చాలా మంది కావాలని ఆయన అంటమే కదా, ఆయన ఎవరిని కూడా ఏ ఒక్కరోజు ఒక మాట అన్న తెలియదు ఆయన. అంటే అసలు ఇట్లా సినీ హీరోలు అందరూ వాళ్ళ డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళు ప్రజల గురించి ఆలోచించి ఈ రకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముందుకు వచ్చి ఇలా హెల్ప్ చేయడము అది ఏమనిపిస్తుంది? నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే చాలా మంది అట్టడుగు నుండి పోయి ఎలాంటి అవకాశాలు లేక ఒకవేళ ఆరోగ్యం పాడైపోతే బాగు చేయించుకోలేక ఆస్తులు అమ్మేసుకుని సర్వనాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు దారి చూపుతూ ఈ ఆపరేషన్ వ్యవహారంలో చిన్నపిల్లల ఆపరేషన్లో కనీసం ఒక్కొక్క ఆపరేషన్కి 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటిది కూడా మహేష్ బాబు గారు 100 మందికి ఆపరేషన్ చేపిస్తున్నారు. ఈ కరోనా సమయంలో కూడా ఆయన కూడా చాలా మందికి సాయం చేశారు. సినిమా ఇండస్ట్రీ ఈరోజు అన్నగారు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు సేవా దృక్పథంలో చాలా అకుంఠిత దీక్షతో ప్రజల పట్ల అభిమానంతో ఉండి సేవా కార్యక్రమానికి దిక్సూసిగా నిలబడి ఎన్టీఆర్ గారిని పరంపరగా తీసుకుని ఇవాళ సినిమా యాక్టర్లు చాలా మంది అందరూ కూడా ఇవాళ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే డబ్బున్న వాళ్ళు అందరూ చేస్తే దేశంలో ఒక్క పేదవాడు కూడా అనారోగ్యం గురించి బాధపడకుండా భయపడకుండా గుండెల మీద చేసుకుని బతికే రోజులు వస్తాయి. నమస్కారం అండి. నమస్తే అన్న. మన యాక్టర్ సూర్య గారు తన ఫౌండేషన్ ద్వారా 51 మందిని ఎంబీబీఎస్ సీటు క్వాలిఫై చేసి డాక్టర్లు చేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మొన్ననే చూసానండి, అది చూపెట్టారు. సూర్య గారు కూడా పాపం ఆయన ఎమోషనల్ గా ఫీల్ అయిపోయాడు. ఇలానే పాపం పేదోళ్ళు ఉంటారు కదా, ఏమి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇప్పుడు మన హీరోలు కొంచెం ముందుకు వచ్చి కూడా వాళ్ళని చదివించాలని కోరుకుంటున్నారు. అంటే ఒక హీరో ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రజల వల్లే వీళ్ళు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో ప్రతి హీరో ఈ విధంగా చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ సినిమా ఆడియన్ గా? ఇక అన్న ఇప్పుడు ఏం లేని వాళ్ళని అంత చదివించి పై లెవెల్ గా డాక్టర్లు చేసినంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళంతటా వాళ్ళైతే ఈ పొజిషన్ రాలేదు, అవును. సపోర్ట్ తీసుకున్నారు. అవునా, అంటే వాళ్ళ పేదరికానికి ఒక బ్రిడ్జ్ లా మారి ఒక ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అదే కరెక్ట్ అన్న. మన తెలుగు హీరోలు కూడా చాలా మంది, ఇప్పుడు బాలకృష్ణ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎంతో మందికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఒక హీరోలు చేయడము మీకేమనిపిస్తుంది చెప్పండి? ఏమనంటే ఇక మంచిగా అన్న. ఇప్పుడు ఇప్పుడు పేదోళ్ళని చదివిస్తున్నారంటే ఎవరికైనా మంచి అనిపిస్తుంది కదా అట్లా. అలా కూడా కొంతమంది ముందుకు రావాలి. ఏమి లేని అలానే చదివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? హర్ష ప్రభాస్. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో యాక్టర్స్ ప్రజలకి చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది కదా, ఆ తరహాలోనే సూర్య గారు 51 మందిని ఎంబీబీఎస్ సీట్ క్వాలిఫై అయ్యేలా చేశాడు చదివించి. సో ఎలా అనిపిస్తుంది ఇన్సిడెంట్ మీకు? ఆయన ఒక గొప్ప మానవత నటుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అదే కాదు, చాలా సేవా రంగాల్లో పాల్గొన్నారు. ఆయన ఒకడే కాదు, ఆయన ఫ్యామిలీలో జ్యోతిక మేడం గానే 2 భార్యాభర్తలు తమిళ్లో ఇప్పుడు మంచి చేస్తున్నారంటే సూర్య గారు, జ్యోతిక గారు, తరువాత విశాల్ గారు కూడా పేద ప్రజలకి చాలా మంచిగా చేస్తున్నారు. నాకు వీళ్ళని చూస్తూ ఉంటే అనిపిస్తుందంటే ఎందుకు ఇలా వీళ్ళు అందరి హీరోలా ఎందుకు ఉండరు, ఎంత యాటిట్యూడ్ చూపెట్టకుండా ఇంత ప్రజల్లో ఇంత సామాన్యంగా ఎలా ఉంటున్నారు అనేది ప్రజల్లో ఇది ఒక నాటుకుపోయినటువంటి ప్రశ్న. కాకపోతే సూర్య గారి మంచితనం ఏంటంటే ఆయన ఒక యాక్టర్ కాకముందు ఒక 1500, 5000, 10,000 శాలరీ చేసి ఆయన సినిమాలోకి వస్తే ఆయన నీ పేజ్ చూసుకున్నావా, నువ్వు హీరో అవుతావా అన్న రేంజ్ నుండి ఆయన ఒక విలక్షణ నటుడుగా చేసి మెప్పించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక ప్యాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. కంగువా మూవీ తోటి కొద్దిగా డిసప్పాయింట్ చేసిన, నెక్స్ట్ వచ్చే ఇంకా కరుప్ప మూవీ తోటి బాగుంటుందని ట్రైలర్ చూసాను, బాగుంది. అయితే తెలుగులో కూడా మన తెలుగు హీరోస్ కూడా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒక యాక్టర్ ఈ విధంగా ప్రజల వల్ల నేను ఇంత ఎదిగాను, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతో ఈ విధంగా వెళ్ళడము ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు. కానీ అలాంటి వాళ్ళు లేకపోతే చాలా మంది పేద ప్రజలు వాళ్ళ లక్ష్యాన్ని సాధించలేరు అనమాట. సూర్య గారి లాగా ప్రతి ఒక్క యాక్టర్ అండ్ పొలిటీషియన్ డబ్బు దాచుకోవడం కాదు, ప్రజలకి దానం చేయాలి, మనకున్నంత ఉంటే చాలు. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి పద్యాలు వింటూ ఉంటాం, ఏంటంటే రాజులు ఎంత సంపాదించినా పోయేటప్పుడు మాత్రం ఏమి పైకి పట్టకపోలేమంటారు కదా. అలాగే సూర్య గారు కూడా మంచి పనులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, చేస్తారు ఫ్యూచర్లో కూడా. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు అయితే కొనసాగుతుంటాయి. ఆయన ఇప్పుడే కాదు, ఇంకా స్థిరస్థాయిగా ఆయన పేరు అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక కన్నడలో పునీత్ రాజ్ కుమార్ చూడండి, ఆయన
చనిపోయినా ఆయన ఈ సేవ గురించి చాలా సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఆయన చనిపోయినా కూడా వాళ్ళ ఆవిడ పునీత్ రాజ్ కుమార్ సార్ వాళ్ళ మేడం ఇంకా కంటిన్యూ చేస్తుంది. శివరాజ్ కుమార్ గారు కూడా అందులో పాలు పంచుకుంటున్నారు. కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎటువంటి యాక్టర్స్ ఉన్నారు అంటే చాలా గొప్ప చెప్పుకోదగ్గ విషయం. పునీత్ రాజ్ కుమార్ ఒక దేవుడు లాంటి వ్యక్తి. అందరూ కూడా దాన్ని నమ్ముతారు, ఎందుకంటే ఆయన ఒక దేవుడు అనంటే అందరికి. ఆ ఊర్లో విగ్రహాలు అవన్నీ చూస్తా ఉంటే మనకు పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది కన్నడలో ఆయనకి. ఆయన ఎక్కడున్నాడో కానీ ఆయన మనశ్శాంతి, ఆయన ఆత్మ శాంతి ఉంచారు. ఆయన నమస్కారం అండి. అన్న, సూర్య గారు 51 మందిని MBBS క్వాలిఫై అయ్యేటట్లు చేశాడు, చదివించి. అంటే వాళ్ళ అగ్రం ఫౌండేషన్ ద్వారా ఇక ఇలా చేయడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి పని అండి. సూర్య గారు ఈ ఒక్క పని కాదు, చిన్నపిల్లల గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేను చూసిన వీడియోలో అయితే 51 మందిని చూడలేదు కానీ ఒక 15 మంది అయితే నేను చూశానండి. 15 మందిలో ఒక అతను కుంటి అతను ఉన్నాడు. కుంటి వాళ్ళని అసలు పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోదు. నా ఫీల్డ్లో అంటే నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నా ఫీల్డ్లో ఒక కుంటి అతను ఉన్నాడు. ఆయనకు ఇప్పటివరకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వలేదు గవర్నమెంట్. గుర్తింపు కార్డు ఇస్తే కనీసం ఎస్టీడీ బూత్ అన్న పెట్టుకుందా అని చెప్పేసి చూసిండు ఆయన కాలంలో. ఇప్పుడు గుర్తింపు కార్డు వస్తే కనీసం ట్రైన్లో ఫ్రీ టికెట్ దానికంటే అప్లై చేసుకుందాం అని చెప్పి పెట్టుకున్నాడు, కానీ గుర్తింపు కార్డు ఇవ్వలేదు ప్రభుత్వం. అటువంటిది ఒక కుంటెతను అంటే కాలు వంకర పోయిన తనను కూడా MBBS డాక్టర్ చేసిండు. అంటే అటువంటి వాళ్ళు 51 మందిలో ఇంకెంతమంది ఉన్నారు? డబ్బులు లేని వాళ్ళను పట్టించుకోరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేందుకు ఎక్కడో ఏదో కాదు, నా సినిమా ఇండస్ట్రీలో పట్టించుకోరు. ఇప్పుడు మీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర 10 పైసలు ఉంటే ఆ పిలువురా అని చెప్పి అంటారు. అటువంటిది ఏమీ లేని వాళ్ళను తను వెతికి ఇన్నేళ్ళుగా వాళ్ళని పోషిస్తూ వాళ్ళ ఖర్చులను పెట్టుకుంటూ వాళ్ళ ఫీజులన్నీ కట్టుకుంటూ 51 మందిని ఆయన డాక్టర్ని చేశాడంటే 51 మంది ఇంటూ 10 వేసుకోండి, అంటే కనీసం 500 మంది ఆయన చేతిలో ఉన్నారు అన్నట్టు. అందులో 51 మంది డాక్టర్లు అయ్యారు అంటే 500 మంది ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు కూడా రేపు పొద్దున్న వస్తారు. కాకపోతే ఈ విషయాలన్నిటి ఆయన చేస్తున్నప్పుడు కొద్ది ప్రచారం కావాలండి. నాకు ప్రచారం వద్దు అని చెప్పి మీరు ఆగితే మాలాంటి వాళ్ళే బాధపడతారంట. అంటే మాలాంటి గరీబ్ వాళ్ళు, మాలాంటి పేదవాళ్ళు అనేది మీలాంటి వాళ్ళు ఆపనహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మాకు తెలియకపోతే మేము ఎలా మిమ్మల్ని రీచ్ అవుతాం? అంటే మీ ఫోన్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ మీ వెబ్సైట్ కానీ మాకు తెలిస్తే మాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారండి. మీలాంటి వాళ్ళ ఆసరాతో పైకి ఎదగాలని చెప్పి చూస్తారు. ఈయన చేసిన పని అనేది 100% స్వేచ్ఛగా చేసిన పని, ఒక దేవుడు ధర్మాత్మకంగా చేసిన పని. సో అంటే ఆయన కూడా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఒక ఓన్ ఫ్యామిలీలో వాళ్ళ బిడ్డలు ఏ విధంగా ఒక మంచి స్థాయికి వస్తే వాళ్ళ తండ్రి ఫాదర్ ఎమోషనల్ అవుతాడో ఆ రకంగా అవ్వడం జరిగింది. అంటే ఏ సంబంధం లేని వాళ్ళ కోసం ఈయన ఈ రకంగా ఎమోషనల్ అనిపిస్తారు. ఇంత జెన్యూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో చూస్తామండి, మన ఫ్యామిలీలోనే తెలుస్తుంది. మన కొడుకు అనేవాడు అంటే మన ఈ ఫ్యామిలీలో ఎవరికి ఫ్యామిలీ అయినా కానీ మన కొడుకు అనేవాడు 10th క్లాస్ పాస్ అయిన అనుకోండి సంతోషం ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకోండి నలుగురు చెప్పుకుంటాం. అదే ఫస్ట్ క్లాస్ కాకుండా స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి పిలిచి మరీ చెప్పుకుంటాం. అటువంటిది 51 మందిని డాక్టర్ చేశాడండి. ఒక్కరిని డాక్టర్ చేసి చూపించమని చెప్పండి, మధ్యతరగతి వారిని కానీ కాని పని అది. అప్పులు చేయాలి ఒక్కరిని చేయడానికి. అటువంటిది 51 మంది చేశాడు ఆయన చేసినప్పుడు ఆ స్టేజ్ మీద వాళ్ళు వచ్చినప్పుడు ఆయన కళ్ళలోంచి నీళ్లు మనకు స్పష్టంగా కనిపించాయి. అంటే నా కొడుకులు నా కూతుళ్ళు వాళ్ళు డాక్టర్లుగా పాస్ అయ్యారు, వాళ్ళు గెలిచారు. అంటే తన గెలుపుని వాళ్ళ గెలుపుని తన గెలుపుగా భావించాడు ఆయన. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు